హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్‌పీ నాలెడ్జ్ అండ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తార్నాక హైదరాబాద్‌లో ఉంది. ఇందులో జూనియర్ అసిస్టెంట్ జాబ్‌కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. మీరు ఇంటర్‌తోనే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. ఓన్లీ రిటన్ టెస్ట్‌తోనే మీరు సెలెక్ట్ అవ్వచ్చనమాట. కాబట్టి వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంటర్, డిగ్రీ స్టూడెంట్స్ వితౌట్ ఎక్స్‌పీరియన్స్ ఎవరైనా జాబ్ కొట్టాలనుకుంటే, హైదరాబాద్‌లో జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ కంపల్సరీ అప్లై చేయండి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 31 నుంచి స్టార్ట్ అయింది. అండ్ మార్చి 3 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం జాబ్ వివరాలు అనేది చెప్తాను చూడండి. జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ జనరల్ డిపార్ట్మెంట్‌లో మనకి టోటల్‌గా 10 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇందులో ఓపెన్‌లో 4, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1. అండ్ జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్‌లో టోటల్‌గా 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఓపెన్‌లో 1, ఓబీసీ 1. అండ్ జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేజ్ డిపార్ట్మెంట్‌లో మనకి ఓపెన్‌లో 3 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ పే స్కేల్ లెవెల్ వచ్చేసినైతే 2 అనమాట. అండ్ టోటల్‌గా మనకి 38,000 వరకు కూడా మీకు సాలరీ అనేది వస్తుందనమాట. అండ్ మీరు ఇంటర్మీడియేట్‌తోనే అప్లై చేసుకోవచ్చు. మీకు డిగ్రీ అవసరం లేదు. ఇంటర్‌తోనే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఓకేనా? అండ్ సాలరీ కూడా మీకు పెరుగుతుందనమాట. ఇప్పుడు 7థ్ పే కమిషన్ రన్ అవుతుంది. త్వరలోనే 8థ్ పే కమిషన్ కూడా వస్తుంది కాబట్టి నాకు తెలిసి మీకు 45,000 వరకు కూడా సాలరీ వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అండ్ ఇక్కడ చూడండి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసినైతే 28 ఇయర్స్ అనమాట. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే మాత్రం 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళు మాత్రం 31 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మీకు టైపింగ్ స్పీడ్ అనేది కూడా వచ్చి ఉండాలనమాట. ఓకే. అండ్ మీకు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సర్టిఫికేట్ అవసరం లేదు. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలనమాట. ఇది హిందీలో. 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు ఇంగ్లీష్‌లో ఉండాలి టైపింగ్ స్పీడ్ అనేది. ఓకే. అండ్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. క్వాలిఫై అయితే చాలు. ఎటువంటి సర్టిఫికేట్ కూడా మీకు అవసరం లేదు. ఓకే. రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ తర్వాత మీకు ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వివరాలు చెప్తాను చూడండి. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట. మీకు పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. మీకు 200 క్వెషన్స్ వస్తాయి. 2½ అవర్ టైం అనేది ఉంటుంది. అండ్ ఇంగ్లీష్, హిందీలో మీకు పేపర్ అనేది ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ అన్నా ఉండొచ్చు. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అయినా ఉండొచ్చు. అండ్ మీకు మెంటల్ ఎబిలిటీ సంబంధించి పేపర్ 1 అనేది ఉంటుంది. 100 క్వెషన్లు అనమాట. అండ్ దీనికి 200 మార్క్స్ అనేది ఉంటుంది. ఓకేనా? దీంట్లో నెగెటివ్ మార్కింగ్ అనేది లేదు. ఏదైతే మల్టిపుల్ చాయిస్ ఉంది కదా! పేపర్ 1లో 100 క్వెషన్లు వస్తాయి కదా! ఇందులో నెగెటివ్ మార్కింగ్ లేదు. అండ్ ఇక్కడ చూడండి పేపర్ 2 వచ్చేసినైతే మనకి జనరల్ అవేర్‌నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. అండ్ 50 క్వెషన్స్, 50 క్వెషన్స్ మాక్సిమం మనకి 150 మార్క్స్ అనేది ఉంటుంది. ఒక్కో క్వెషన్‌కి 3 మార్క్స్ అనమాట. ఓకేనా? అండ్ ఒకటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. పేపర్ 2లో మాత్రం నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? పైన 100 క్వెషన్లు, కింద 100 క్వెషన్లు. ఇవి 50 క్వెషన్లు, పైన 100 క్వెషన్లనమాట. టోటల్‌గా 200 క్వెషన్స్ అనేవి ఉంటాయి. 2½ అవర్ టైం అనేది ఉంటుంది. పేపర్ 2లో నెగెటివ్ ఉంటుంది. పేపర్ 1లో నెగెటివ్ అనేది ఉండదు. ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. దీని తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అందులో మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. సో, ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇప్పుడు ఫీ వివరాలు చూద్దాం. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వచ్చేసినైతే మనకి రూ. 500 అనమాట. ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, వుమెన్ అండ్ ఈ ఐఐసీటీ సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ అనమాట. మిలిటరీలో పనిచేసిన వాళ్ళు. వీళ్ళకి ఎటువంటి ఫీ కూడా లేదు. ఓకే. వుమెన్ క్యాండిడేట్‌లకి ఫీ లేదు. ఎస్సీ వాళ్ళకి ఫీ లేదు. ఎస్టీ వాళ్ళకి ఫీ లేదు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి కూడా ఫీ లేదు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా ఫీ అనేది లేదు. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఓసీ, ఓబీసీ వాళ్ళు మాత్రమే రూ. 500 అనేది కట్టాలి. మీకు ఎగ్జామ్ అనేది కూడా హైదరాబాద్‌లోనే ఉంటుంది కాబట్టి డెఫినెట్‌లీ అందరూ కూడా ఈ నోటిఫికేషన్‌కి కంపల్సరీ అప్లై చేయండి. ఓకేనా? అండ్ ఇదనమాట మనకి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ జాబ్ వివరాలు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఓకేనా? అండ్ మీరు ఫీ అనేది ఎస్‌బీఐ కలెక్ట్‌లో మీరు పే చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ కలెక్ట్‌లో ఎలా పే చేయాలనేది ఒకసారి ఆన్‌లైన్‌లో వీడియోస్ చూడండి మీకు తెలుస్తుంది. ఓకేనా? సో, ఇదండి మనకి హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ జాబ్ వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్‌లో కంపల్సరీ జాయిన్ అవ్వండి.